Okay, ma. Good afternoon to you all. Good afternoon, ma'am. స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. రైట్, స్క్రీన్ షేర్ అయింది కదమ్మా. కనిపిస్తుందా స్క్రీన్? Yes, ma'am. So today our topic is continuity. Continuity. So continuity is a very very important topic. So ఈ కంటిన్యూటీ మీదనే మనకు 10 మార్క్స్ ప్రాబ్లం వస్తుందమ్మా. కంటిన్యూటీ నుంచి వస్తుంది. యూనిఫామ్ కంటిన్యూటీ నుంచి ఒక్కొక్కసారి 4 మార్క్స్ వస్తుంది, 10 వస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న లిమిట్స్ బాగా అర్థమైతేనే కంటిన్యూటీ వస్తుందని మీకు చెప్పినాను ఏమైనా గుర్తుందా? ఓకే, గుర్తుందా లేదా? లిమిట్స్ వస్తేనే కంటిన్యూటీ వస్తుందని చెప్పిన విషయం. Yes, ma'am. ఎస్, లిమిట్ ఎగ్జిస్ట్. మిగతా వాళ్ళు కూడా పలకాలిమ్మా. నాకు కల్పన ఒక్కతే ఉన్నట్టు ఉండకూడదు క్లాస్. సో ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి, మీరందరూ కూడా అటెంటివ్గా ఉండాలి. ఓకేనా? రైట్. సో డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ చెప్పుకునే ముందు జస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి మా? కంటిన్యూస్గా రైన్ అవుతుంది అంటే అర్థం ఏమి? కంటిన్యూస్ అంటే మీనింగ్ ఏమి చెప్పండి? అరే తెలుగులో చెప్పండి, కంటిన్యూస్ అంటే మీనింగ్ ఎవరికి తెలీదా? మనం జనరల్గా గ్రాఫ్లో కంటిన్యూగా గ్రాఫ్ ఉంటే దాన్ని కంటిన్యూస్ అంటాం, జనరల్గా అంటాం. కానీ యాక్చువల్గా అయితే అది రియల్గా కాదు, డెఫినేషన్ పరంగా అయితే కాదు. జనరల్గా కంటిన్యూగా గ్రాఫ్ని చూస్తామనుకో, ఇది కంటిన్యూస్గా ఉంది అంటాము. ఈజీగా చెప్పచ్చు ఒక ఫంక్షన్ కంటిన్యూస్ కాదా అని చెప్పడానికి. అయితే బై డెఫినేషన్ మీకు ఆల్రెడీ మన వాయిస్ వినపడుతుంది కదా అందరికీ? ఎస్, ఏంటి వాయిస్ వినపడ్డా? ఓకే, రైట్. ఎస్, ఎందుకంటే నాకు డౌట్ వస్తుంది మరి చెప్పేటప్పుడు. ఓకే, ఎఫ్ అనేది ఏదైనా ఫంక్షన్ అని తీసుకుందాం. ఎఫ్ ఫంక్షన్ ఫ్రమ్ ఎస్ టు ఆర్ is said to be continuous at A. సో కంటిన్యూస్ అట్ ఏ అని ఎప్పుడు చెప్తామంటే, ఇఫ్ given epsilon greater than 0 there exists delta greater than 0 such that x belongs to S, comma, mod x minus a less than delta implies mod f of x minus f of a less than epsilon. అదే లిమిట్కి అయితే ఏం చెప్తామా? సేమ్ అంత డెఫినేషన్ అంతా ఒకటే. అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అట్ ఎల్ అని ఎప్పుడు చెప్తామంటే, మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే అని చెప్తాం. ఓకేనా? ఇక్కడ మీరు ఖచ్చితంగా లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఒక ఫంక్షన్ కంటిన్యూసా కాదా అని చెప్పాలంటే ఖచ్చితంగా లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో అదే నేను ఇక్కడ రాస్తాను నోట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సినది. సో 1 ఫర్ ఎ ఫంక్షన్ f of x to be continuous, at x is equal to a, it is కంపల్సరీగా లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. దట్ లిమిట్ extends to a, f of x must exist. ఖచ్చితంగా లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? ఎస్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అవి రెండు ఈక్వల్ అవ్వాలి. సో సెకండ్ పాయింట్ ఏమంటే, ద ఫంక్షన్ మస్ట్ బి డిఫైన్డ్. ఆ ఫంక్షన్ ఖచ్చితంగా అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర డిఫైన్ చేసి ఉండాలి. సో ద ఫంక్షన్ మస్ట్ బి డిఫైన్డ్
at the point of continuous. The point of continuity. ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. కంటిన్యూస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ మెయిన్ ఎగ్జామ్స్. ఓకే, సో మీకు సిరీస్లో రేపు ఇస్తాను మా అసైన్మెంట్ రాయడానికి. సీక్వెన్సీస్ అసైన్మెంట్ అందరూ కంప్లీట్ చేశారా లేదా? నేను మార్క్స్ వేసేసాను చాలామందికి. ఇంకా ఎవరైనా పంపించిన వాళ్ళు ఉంటే పంపించండి. ఇంకొకటి, చాలామంది నోట్స్లో ఫోటో తీసి పెట్టేస్తున్నారు. కాదమ్మా, సపరేట్గా రాసి ఫోటో తీసి పెట్టాలి. అలా అయితేనే మార్క్స్ వేస్తాను. ద వాల్యూ ఆఫ్ డెల్టా డిపెండ్స్ అపాన్, సో లిమిట్స్కి అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎప్సిలాన్, బట్ హియర్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద వాల్యూస్ ఆఫ్ ఎప్సిలాన్ అండ్ ఏ. సో ఈ డెల్టా వాల్యూ అనేది ఎప్సిలాను ఏ వాల్యూ రెండిటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అనదర్ డెఫినేషన్ కంటిన్యూటీకి, అనదర్ డెఫినేషన్, ఇది డెఫినేషన్ 2 అనుకున్నాం, అది డెఫినేషన్ 1 అనుకున్నాం, అది డెఫినేషన్ 2. So the function f is said to be continuous at a belongs to I, any interval that implies limit extends to a f of x exists, and limit extends to a f of x exist అవ్వాలి, ప్లస్ లిమిట్ extends to a f of x is equal to f of a అవ్వాలి. సో మనము ఈ 3 టైప్స్లో డిఫైన్ చేస్తాము. ఇది వచ్చేసి డెల్టా ఎప్సిలాన్ డెఫినేషన్ అంటారు దీన్ని, డెల్టా ఎప్సిలాన్ డెఫినేషన్ ఇది వచ్చేసి లిమిట్ డెఫినేషన్ ఇది. సో ఇంకొకటి కంటిన్యూటీ ఫ్రమ్ లెఫ్ట్ and continuity from right. So continuity from left and continuity from right. Continuity from right. సో కంటిన్యూటీ ఫ్రమ్ లెఫ్ట్ అంటే మామూలుగా లిమిట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు సేమ్ రాస్తామా, ఏ మైనస్ రాస్తాం. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ అని రాస్తాం. సో అలాగే రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు కంటిన్యూటీ ఫ్రమ్ లెఫ్ట్, కంటిన్యూటీ ఫ్రమ్ రైట్ అని కూడా అంటాం. సో లెట్ ఎఫ్ బి ఏ, సో దాన్నే నేను ఇక్కడ వర్డ్స్లో రాస్తున్నా చూడండి, మీకు చెప్పిన దాన్నే. లెట్ ఎఫ్ బి ఏ ఫంక్షన్ డిఫైన్, లెట్ ఎఫ్ బి ఏ function defined on an open interval, I, and a belongs to I. We say that f is continuous, from the left at a if so left hand limit exist అవ్వాలి. ఏంటది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు a minus f of x. దాన్నే మనం ఏమంటామా, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ జీరో నేను అనేది చెప్పినా కదా మీకు. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ జీరో ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ ఈక్వల్ అవ్వాలి. ఏంటి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి. సో సిమిలర్లీ రైట్ హ్యాండ్ కంటిన్యూషన్ అంటే ఏమో, రైట్ కంటిన్యూస్ ఫ్రమ్ రైట్ అంటే, సో సిమిలర్లీ ఎఫ్ ఇస్ సెడ్ టు బి, సో ఇక్కడేమో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అటువైపు అయితే రైట్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి.
yes, f is said to be continuous from right at a if ఏమవ్వాలి ఇప్పుడు if limit extends to a plus f of x. సో దాన్ని మనము f of a plus 0 అని కూడా రాస్తాము. ఎగ్జిస్ట్ అవ్వాలి and it should be equal to f of a extends to a plus f of x is equal to f of a అవ్వాలి. సో కంటిన్యూటీ ఫ్రమ్ లెఫ్ట్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ కావాలి. కంటిన్యూటీ ఫ్రమ్ లెఫ్ట్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అయితే ఎఫ్ ఇక్కడ కంటిన్యూటీ ఫ్రమ్ లెఫ్ట్ కంటిన్యూటీ ఫ్రమ్ రైట్ రెండు ఎగ్జిస్ట్ అయ్యి అవి రెండు ఏకి ఈక్వల్ అయితే మనము కంటిన్యూస్ అని కూడా చెప్తాం. చూడండి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో బై డెల్టా అండ్ ఎప్సిలాన్ డెఫినేషన్ నుంచి దిస్ ఇస్ కంటిన్యూస్కి దిస్ ఇస్ ద డెఫినేషన్. సో సెకండ్ ఏం చేస్తాము, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయితే కూడా కంటిన్యూస్ అంటాము. దిస్ ఇస్ కంటిన్యూస్ అట్ ఏ అంటాం. ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఏ అంటాము. సో దెన్ ఇంకోటి ఏమి థర్డ్ది కంటిన్యూటీ ఫ్రమ్ లెఫ్ట్ కంటిన్యూటీ ఫ్రమ్ రైట్. సో ఆ రెండు కూడా చెక్ చేస్తే కూడా ఎఫ్ను కంటిన్యూస్ అంటాం. ఎప్పుడు అంటామంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ if and only if it is continuous from left and right. Okay, so from left as well as right and left. From left నుంచి కంటిన్యూస్ అవ్వాలి, రైట్ నుంచి కంటిన్యూస్ అవ్వాలి. కంటిన్యూ as well as right. సో దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే దీన్ని మనం ఇంకొక దాంట్లో ఏం రాయొచ్చు అంటే లిమిట్ అంటే ఎఫ్ కంటిన్యూస్ అంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అని ఎప్పుడు చెప్తామంటే ఇప్పుడు చూడండి త్రీ టైమ్స్ చెప్పినానమ్మా, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అని ఎప్పుడు చెప్తామంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అట్ ఏ కంటిన్యూస్ అట్ ఏ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చేసిందా? సో కంటిన్యూస్ అంటే డెల్టా అండ్ ఎప్సిలాన్ నుంచి ఒకటి డెఫినేషన్ డిపెండ్స్ అపాన్ డెల్టా డిపెండ్స్ ఆన్ ఎప్సిలాన్ అంటే ఏ. అండ్ అనదర్ డెఫినేషన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే కూడా కంటిన్యూస్ అంటాము. సో థర్డ్ డెఫినేషన్ వచ్చేసి లెఫ్ట్ కంటిన్యూస్ ఫ్రమ్ లెఫ్ట్ కంటిన్యూస్ ఫ్రమ్ రైట్ అయితే ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవ్వాలి, అప్పుడు మనము కంటిన్యూస్ అంటాం. ఈ మూడు డెఫినేషన్లు కూడా కంటిన్యూస్ అట్ ఏ పాయింట్ ఏ. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక డెఫినేషన్ చెప్తాను. కంటిన్యూస్ ఆన్ ద ఇంటర్వెల్, క్లోజ్డ్ ఇంటర్వెల్. Continuous on the closed interval. Continuous on the closed interval. So closed interval some a comma b, say a comma b అనుకుందాం. ఇంతవరకు ఒక పాయింట్ దగ్గర కంటిన్యూటీ చూస్తాం, చెక్ చేస్తున్నాము. ఒక పాయింట్ దగ్గర కంటిన్యూటీని మనం త్రీ టైప్స్ చూస్తాం. ఒకటి డెల్టా ఎప్సిలాన్ డెఫినేషన్ ప్రకారం ఒకటి చేస్తాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతే కంటిన్యూటీ అట్ ఏ దట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి. సో దెన్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయితే కూడా కంటిన్యూస్ అట్ ఏ పాయింట్ ఏ అని ఇప్పుడు మనం త్రీ డెఫినేషన్స్ తెలుసుకున్నాం. ఇది కంటిన్యూస్ ఆన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కమా బి అంటే అప్పుడు కంటిన్యూ కావాలంటే ఒక ఫంక్షన్ కంటిన్యూ కావాలంటే చూడండి ఇక్కడ ఏ ఇక్కడ బి ఉందనుకోండి, అంటే ఇటేమాలి బి మైనస్తో కంటిన్యూ అవ్వాలి, ఏ ప్లస్తో కంటిన్యూ అవ్వాలి. అవునా ఇటువైపు కంటిన్యూ అయితే అప్పుడు దీన్ని మనం కంటిన్యూటీ అని అంటాం. ఓకే రైట్. ఓకే చూడండి ఇక్కడ
definition means it is continuous if a function f is defined on the closed interval, f is defined on the closed interval a comma b, then సో చెప్తా చూడండి ఎప్పుడెప్పుడు మనం కంటిన్యూస్ అంటాం అనేది ఏమంటుంది ఏ మైనస్ అయినప్పుడు మనము లెఫ్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఏ, ఇది లెఫ్ట్ ఎండ్ పాయింట్ మా ఏ అనేది ఇక్కడ చూడు, దిస్ ఈజ్ లెఫ్ట్ ఎండ్ పాయింట్, దిస్ ఈజ్ రైట్ ఎండ్ పాయింట్. ఓకే, ఇట్ ఈస్ కంటిన్యూస్, it is continuous at the left end point of A, at the left end point A, if f of A is equal to f of A plus 0. So that is, దీన్ని మనం ఏం చేస్తాం, లిమిట్ extends to a plus f of x is equal to f of a అవ్వాలి. సో సెకండ్ ఏంటి, ఇట్ ఈస్ కంటిన్యూస్ అట్ ది రైట్ ఎండ్ పాయింట్ బి, రైట్ ఎండ్ పాయింట్ బి. ఇప్పుడు ఏం కావాలమ్మా, ఇఫ్ బి మైనస్ ఇటువైపు రావాలి కదా, ఇఫ్ ఎఫ్ ఆఫ్ బి ఈస్ ఈక్వల్ టు f of b minus 0. So that is limit extends to b minus f of x is equal to f of b. ఎందుకంటే ఏ ఇటువైపు వెళ్తుంటుందమ్మా, కాబట్టి ఏ ప్లస్ తీసుకుంటాము, బి అంటే ఇటువైపు తీసుకోవాలి, ఇటువైపు బి ఏబి ఉన్నప్పుడు వాటి మధ్య పాయింట్స్ దగ్గర మనం చెక్ చేస్తాం కంటిన్యూసా కాదని. సో అట్ ఏ ఒకసారి చెక్ చేస్తాము, క్లోజ్ ఇంటర్వెల్ కాబట్టి. క్లోజ్ ఇంటర్వెల్ అంటే ఏమి, ఏబి రెండు తీసుకుంటాము. సో అట్ ఏ అట్ బి చెక్ చేస్తాము, ఇటువైపు వచ్చేటప్పుడు కంటిన్యూ అవుతుందా, ఇటువైపు వెళ్ళినప్పుడు కంటిన్యూ అవుతుందా అనేది రెండు చెక్ చేసుకుంటాము. సో ఇంటీరియర్ పాయింట్ అంటే ఆ రెండింటికి మధ్యన ఏ పాయింట్స్ అని, ఇట్ ఈస్ కంటిన్యూస్ at an interior point, C belongs to A comma B. సో ఏ దగ్గర అయితే లెఫ్ట్ ఎండ్ పాయింట్, బి అంటే రైట్ ఎండ్ పాయింట్ దగ్గర అయితే, ఆ రెండు కాకుండా మధ్యలో ఎక్కడైనా పాయింట్ ఏదైనా సరే సి అయితే, సో ఆటోమేటిక్గా ఏం రాస్తామా, ఇట్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎన్ ఇంటీరియర్ పాయింట్ సి బిలాంగ్స్ టు, అంటే ఏం చేస్తాము, లిమిట్ ఏదైనా లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు, ఆటోమేటిక్గా మనది థర్డ్ కంటిన్యూటీ అట్ ఏ పాయింట్ ఉంది కదా, అది థర్డ్ డెఫినేషన్ మనం ఇక్కడ తీసుకుంటాం, ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అవ్వాలి. ఇప్పుడు అర్థమైందా? సో లిమిట్ అట్ ఏ పాయింట్ అంటే మనం 3 టైప్స్లో మనం చూసినామా, ఒకటి ఎప్సిలాన్ డెల్టా డెఫినేషను, నెక్స్ట్ వచ్చేసి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి, ఇంకొకటి లెఫ్ట్ హ్యాండ్ ఇంటూ రైట్ హ్యాండ్ అవ్వాలి, ఇంకోటి ఇట్ ఈస్ డిఫైన్డ్ ఆన్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ ఏ కమ బి అనే క్లోజ్డ్ ఇంటర్వెల్ పైన మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తే అక్కడ కూడా కంటిన్యూస్ చూస్తాము. ఎప్పుడు చూస్తాము, లెఫ్ట్ ఎండ్ పాయింట్ దగ్గర కంటిన్యూట్ అవుతుందా లేదా చూస్తాము, రైట్ ఎండ్ పాయింట్ దగ్గర కంటిన్యూటీ లేదా అట్ ఎనీ పాయింట్ సి బిలాంగ్స్ టు కూడా కంటిన్యూట్ అవుతుందా లేదా మనము చెక్ చేయొచ్చు. ఓకేనా? సో ఇవి ఫస్ట్ మనము ఆ 3 టైప్స్ నుంచి ఎగ్జాంపుల్స్ చెప్తాం. ఓకే అమ్మ, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా నాకు. సో ఎనీ డౌట్స్? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఎగ్జాంపుల్స్ ఆల్వేస్ ఇవన్నీ కంటిన్యూస్. ఇప్పుడు ఈ 3 చెప్పేవి ఎక్కడన్నా రానియండి, మీరు కంటిన్యూస్ అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, ద కాన్స్టెంట్ ఫంక్షన్ మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో
వచ్చినా కూడా మామూలుగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఈజీగా ఇలా చూస్తాను ఇది కంటిన్యూసా కాదా అని రాసే ఈ 3 ఫంక్షన్స్ వచ్చినాయంటే ఎక్కడ వచ్చినా కూడా కళ్ళు మూసుకొని కంటిన్యూస్ మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఏమి చెక్ చేయాల్సిన అవసరం లేదు. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చూడాల్సిన అవసరం లేదు. ఇవి వచ్చినాయంటే కంటిన్యూస్ అని చెప్పేయచ్చు. ఎవ్రీవేర్ కంటిన్యూస్ అనమాట ఇవి. సో ద కాన్స్టెంట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే అమ్మా కే, అవునా? కే బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్. ఎక్కడైనా కంటిన్యూస్ అవుతుంది. కంటిన్యూస్ ఆన్ ఆర్ అంటే ఏమి? రియల్. ఆర్ అంటే ఏమి? రియల్ లైన్ ఉంటుంది కదా, మైనస్ ఇన్ఫినిటీ వరకు మధ్యలో ఎక్కడైనా కంటిన్యూస్ అవుతుంది. ఏది? కాన్స్టెంట్ ఫంక్షన్. ఓకే. సో సెకండ్ది వచ్చేసి ద ఐడెంటిటీ ఫంక్షన్. సో ఐడెంటిటీ ఫంక్షన్ ఎవరైనా చెప్తారమ్మా? ద ఐడెంటిటీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ma'am. ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఏం తీసుకుంటే అది వస్తుంది ఐడెంటిటీ ఫంక్షన్ అంటే. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. దిస్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్. దీనికి కూడా మీరు ఏమి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా కంటిన్యూస్ ఆన్ ఆర్. మీరు ఎక్కడ తీసుకున్నా కూడా కంటిన్యూస్ అవుతుంది. మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20, 21 అన్నారనుకోండి, కంటిన్యూస్ అవుతుందా కాదా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20, 21 అవుతుంది మేడం. కంటిన్యూస్ అవుతుంది, ఎందుకంటే కాన్స్టెంట్ ఫంక్షన్ కదా అది, అవునా కదా? సో ఒకటి కాన్స్టెంట్ ఫంక్షన్ కంటిన్యూస్ ఎవ్రీవేర్, అండ్ ఐడెంటిటీ ఫంక్షన్ దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కంటిన్యూస్ ఎవ్రీవేర్. ఇంకొకటి పాలినామియల్ ఫంక్షన్. పాలినామియల్ ఫంక్షన్ అంటే ఎవరైనా చెప్తారా? ద పాలినామియల్ ఫంక్షన్ ఎవరైనా చెప్తారా? ఎవరికైనా గుర్తుందమ్మా? పాలినామియల్ ఫంక్షన్ చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటారు. ఎలా ఉంటుంది? పోనీ ఏ ఫామ్లో ఉంటుంది పాలినామియల్ అంటే? పోనీ ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. పాలినామియల్ అంటే ఒకటి చెప్పాలి, ఒక ఎగ్జాంపుల్ ఎవరైనా. పాలినామియల్ అంటే ఎగ్జాంపుల్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు a0 x power n ప్లస్ a1 x power n minus 1 ప్లస్ a2 x power n minus 2 ప్లస్ సో ఆన్ ప్లస్ a n minus 1 x ప్లస్ an. ఇది పాలినామియల్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అంటే కూడా పాలినామియల్ ఫంక్షన్. ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n. ఇది పాలినామియల్ ఫంక్షన్ అమ్మా, ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అడిగితే కూడా ఇది పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 అంటే పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 అని అర్థం. ఓకే, గుర్తొచ్చిందా ఏమైనా? This is also continuous for all x belongs to R. సో ఎక్కడ ఎక్స్ వాల్యూ ఎక్కడైనా రానియండి, ఆర్ దగ్గర అది కూడా కంటిన్యూస్ అవుతుంది. ఈ మూడు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూస్ అండ్ ఐడెంటిటీ ఫంక్షన్ ఆల్సో కంటిన్యూస్ అన్ ఆర్ అండ్ పాలినామియల్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనం ఆ 3 డెఫినేషన్స్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ డెఫినేషన్ ఒకటి మీరు తెలుసుకుంటే చాలు. అయితే కంటిన్యూస్ అట్ ఏ పాయింట్ దగ్గర మనము 3 టైప్స్ డెఫినేషన్స్ చేస్తున్నాము. ఆ 3 టైప్స్ ఎగ్జాంపుల్స్ డెఫినేషన్ యూస్ చేసి చేస్తాను. చూడండి మరి ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. కంటిన్యూటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ విల్ కమ్ ఫర్ 10 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆల్సో 4 మార్క్స్ క్వశ్చన్. ఇది కంటిన్యూసీ అండ్ యూనిఫామ్ కంటిన్యూటీ రెండింటి నుంచి వస్తుంది. ఓకేనా? రైట్, ప్రాబ్లం రాస్తుంది చూడండి. సో ఫస్ట్ డెఫినేషన్ నుంచి ప్రాబ్లం. Show that f of x is equal to sin x is continuous on R. Sin x కూడా continuous on R. ఓకే, ఇలా ఆన్ ఆర్ ఇలా వచ్చేటివన్నీ మనం డెఫినేషన్ యూస్ చేసి చేస్తాం. ఓకేనా? లెట్ ఏం తీసుకున్నాం ఫస్ట్? ఏది ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే కంటిన్యూస్ అన్న ఇంటర్వెల్ ఇచ్చినా కూడా, కంటిన్యూస్ అన్న హోల్ రియల్ లైన్ ఇచ్చినా కూడా ఫస్ట్ ఎనీ పాయింట్ జనరల్ పాయింట్ తీసుకుంటాం. ఏదో ఒక పాయింట్ తీసుకుని ఆ పాయింట్ దగ్గర కంటిన్యూస్ అని చూపిస్తే ఇట్ విల్ బి కంటిన్యూస్ అన్ ఆర్ అని చెప్పచ్చు. ఓకే, ఏదైనా సరే జనరల్గా ఒక పాయింట్ తీసుకున్నాం. సో లెట్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0
ఓకే, సో లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చూపించాను నేను, కంటిన్యూస్ అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ అని చూపించాలి. అంటే ఎప్సిలాన్ డెల్టా ఫార్ములా ఏంటి, ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ mod x minus a less than delta implies mod f of x minus f of a less than epsilon. సో ఇక్కడ డెల్టా డిపెండ్స్ ఆన్ ఏ అండ్ ఎప్సిలాన్. కాబట్టి ఫస్ట్ mod f of x minus f of a ఏమవుతుందో చూద్దాం. mod f of x minus f of a. సో ఫస్ట్ మనకి f of x is equal to ఏమి ఇచ్చినారమ్మా, f of x is equal to sin x. mod f of x minus f of a అంటే mod f of x అంటే sin x, f of a అంటే f of x అంటే sin a, sin a రాస్తాను. దెన్ f of a అంటే sin a, రైట్. sin c మైనస్ sin d ఫార్ములా ఎవరైనా చెప్తారా, ఎవరికైనా గుర్తుందా? మీరు ఇంటర్మీడియట్లో చదువుకుంటారు, sin c మైనస్ sin d లేదా sin a ప్లస్ sin a మైనస్ sin b. 2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్ sin d కదా ఫార్ములా ఇది. 2 cos వస్తుంది, ఫస్ట్ cos c ప్లస్ d బై 2. సో 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2 ఇది ఫార్ములా. ఒకవేళ sin c ప్లస్ sin d అయితే 2 sin c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2 అవుతుంది. సో ఆ ఫార్ములా ప్రకారం మనము sin c అంటే మనకి ఇక్కడ ఏమో ఎక్స్, అంతేనా? ఎస్, కల్పన ఉన్నావా? ఎస్, sin c అంటే ఏమి మనకు రాఘవేంద్ర, ఎక్సేనా? sin c మైనస్ sin d. సో 2 mod, ఓకే, mod 2 cos x minus a by 2 sin 2 cos x plus a by 2 sin x minus a by 2 mod. ఓకే, సో మనకు తెలిసిందేమంటే, మనకేం తెలుసు అంటే mod cos theta is less than or equal to 1 and mod sin theta అని మనం ఏం రాసుకోవచ్చు అంటే స్ట్రిక్ట్లీ లెస్ దాన్ mod theta అని రాసుకోవచ్చు. సో దీని ప్రకారము, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ వన్ ఏమవుతుందమ్మా మనకు, దిస్ వన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ లెస్ దాన్, స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఏమవుతుంది 2 ఇంటూ కాస్ అంటే 1ఏనా, లెస్ దాన్ 1ఏ కదా, కాస్ థీటా మాడ్, ఇది మాడ్. ఓకే, మాడ్ ఏ, సో మాడ్ ఏ ఇంటూ బి అంటే మాడ్ ఏ ఇంటూ మాడ్ బి అని రాయొచ్చా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనము, మాడ్ 2 కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 మాడ్ దెన్ sin x minus a by 2 mod. So this one is 1 less than 1. This one is mod theta ante x minus a by 2 mod, mod theta ante this is equal to 2 to cancel aithe mod x minus a. Okay, mod x minus a, so less than delta kada, delta is equal to epsilon అని తీసుకున్నాం అనుకో మనకు. సో mod x minus a less than delta, so mod f of x minus f of a less than epsilon, x is equal to delta. సో at x is equal to a, at x is equal to a అని చూడాలి అంటే మనము ఏం చేస్తాం, మనం a belongs to r, నెక్స్ట్ మనం ఏం చూపించాలి, దేర్ ఎగ్జిస్ట్ డెల్టా, అలాంటి డెల్టా ఎగ్జిస్ట్ అయిందని చూపించాలి. సో దేర్ ఫోర్ for epsilon greater than 0 there exists delta greater than 0 such that delta, so that is equal to epsilon, delta greater than 0 is equal to epsilon అని మనం తీసుకున్నాం, greater than 0 such that mod f of x minus f of a
sorry, not mod f of x minus, such that a belongs to R, I and R, and mod x minus a less than delta implies mod f of x minus f of a less than epsilon. So just now, therefore, f of x is equal to sin x is continuous on R. Right. సో ఇంకోటి చూడమ్మా, నెక్స్ట్ సెకండ్ది ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే కంటిన్యూస్ అవుతుంది. ఓకేనా? సెకండ్ డెఫినేషన్కి ఫార్ములా, సెకండ్ డెఫినేషన్కి ప్రాబ్లం చేద్దాం. షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు sin x by x for x not equal to 0 and f of x is equal to 1 for x is equal to 0 is continuous at x is equal to 0. సో కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించాలి. సో మనకి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చినారు, దాన్ని ఎట్లా డిఫైన్ చేసినారో చూద్దాం. సో ఏమి ఇచ్చినారు మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఎక్స్. సో ఏమి ఇచ్చినారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఎక్స్, ఎప్పుడు ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఇంకోటి ఏమి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, f of x is equal to 1 for x is equal to for x is equal to 0. So that is the meaning ఏమి, f of 0 is equal to 1. ఇప్పుడు మనం ఏం చూపించాలేమా, f is continuous at x is equal to 0 అని చూపించాలి. అంటే మనం ఏం చూపించాలి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f of x is equal to f of 0 అని చూపించాలి. అని చూపిస్తే కంటిన్యూస్ అవుతుంది. సో ఫస్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, limit extends to 0 f of x is equal to limit extends to 0 f of x అంటే sin x by x. సో లిమిట్ extends to 0 sin x by x ఏంటిమా, 1 ma'am. is equal to, sorry, not equal to, is equal to 1. So this is equal to 1. And f of 0 ఏంటి, f of 0 is equal to 1 అంటే మనకేమొచ్చింది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f of x is equal to f of 0. So therefore f of x is continuous at x is equal to 0. అర్థమైందమ్మా? ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి ఎవరికైనా. ఓకే, సో కంటిన్యూస్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f of x is equal to f of 0 అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, సెకండ్ డెఫినేషన్ ఇది చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f of x is equal to f of a అవ్వాలి. థర్డ్ డెఫినేషన్ ఏమి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. రైట్, చెప్పు మహమ్మద్, హ్యాండ్ రైస్. ఫస్ట్ ఎగ్జాంపుల్ అది కొంచెం ఇంకోసారి చెప్తారా మేడం అది? ఓకే రైట్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము కంటిన్యూస్ అని ఆర్ అని చూపించడానికంటే ఫస్ట్ ఆ రియల్ లైన్లో కంటిన్యూస్ అని చూపించాలి. సో దానికోసం మనము డెఫినేషన్ ప్రకారం చూపిస్తాం. ఫస్ట్ డెఫినేషన్ ప్రకారం ఒక ఎగ్జాంపుల్ చెప్తానని చెప్పినాను, అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. సో ఎనీ పాయింట్ ఏ అండ్ రియల్ లైన్ ఆర్ తీసుకుంటాము. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అండ్ మనం ఏం చేయాలి, మనం ఏం చూపించాలి, ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 such that x mod x minus a less than delta implies f of x minus f of a less than epsilon అని చూపించాలి. సో నేను క్లియర్గా చెప్పినాను, డెల్టా డిపెండ్స్ అపాన్ ఏ అండ్ ఎప్సిలాన్ అని చెప్పినాను. సో దాని ప్రకారం మనం ఏం చేస్తాను, ఫస్ట్ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రాసుకున్నాను. సో మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది, మాడ్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ. సో సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ప్రకారం 2 cos c plus t by 2 sin c minus t by 2. సో ఈ ఫార్ములా ప్రకారం నేను ఏం చేస్తానమ్మా, మాడ్ 2 cos x, c అంటే x,
డి అంటే ఏ ఇక్కడ. సో 2 కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2. ఓకే, సో మాడ్ ఏ ఇంటూ బి అంటే మాడ్ ఏ ఇంటూ మాడ్ బి, దాని ప్రకారం రాస్తాను. కానీ మనకు తెలుసు మాడ్ కాస్ థీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని తెలుసు. ఇంకొకటి మాడ్ సైన్ థీటా స్ట్రిక్ట్లీ లెస్ దాన్ మాడ్ థీటా అని. సో ఈ రెండింటిని యూస్ చేసి కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 బదులు స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 1 రాసుకున్నాను. లెస్ దాన్ సింబల్ రాసుకుని ఇక్కడ ఈ మొత్తం పార్ట్ లెస్ దాన్, స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 2 ఇంటూ 2 అలానే రాస్తున్నాను. ఇది స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 1 కాబట్టి 1 రాసుకున్నాను. బట్ సైన్ థీటా, మాడ్ సైన్ థీటా ఈ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ మాడ్ థీటా. సో థీటా ప్లేస్లో మనకి అక్కడ ఏముంది, ఎక్స్ మైనస్ ఏ బై 2 ఉంది కాబట్టి మాడ్ ఎక్స్ మైనస్ ఏ బై 2 రాసుకున్నాను. 2 విల్ బి క్యాన్సల్, మనకు మాడ్ ఎక్స్ మైనస్ ఏ వచ్చింది. సో మనం చెక్ చేయాల్సింది అంటే ఏ బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి మాడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా అని మనకు తెలుసు. సో కాబట్టి మాడ్ ఇది వాల్యూ ఏమొచ్చింది, మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈస్ లెస్ దాన్ మాడ్ ఎక్స్ మైనస్ ఏ విచ్ ఈస్ లెస్ దాన్ డెల్టాని మనము ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్గా తీసుకున్నాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు, మీకు చెప్పినాను నేను లిమిట్స్ చెప్పేటప్పుడు డెల్టా ఈజ్ ఎప్సిలాన్ మనం ఏం తీసుకోవచ్చు అని చెప్పినాను, 2 డెల్టా రావచ్చు, 1/2 డెల్టా రావచ్చు. ఎప్సిలాన్ తీసుకునేటప్పుడు నేను మీకు లిమిట్ దాంట్లో ప్రాబ్లమ్స్ విత్ డెఫినేషన్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్పాను, డెల్టా డిపెండ్స్ ఆన్ ఎప్సిలాన్ అని. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అని మనం తీసుకున్నాం. సో బై డెఫినేషన్, సో దిస్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చేసింది. సో బై డెఫినేషన్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ మనం తీసుకున్నాం గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ మాడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా ఇంప్లైస్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎప్సిలాన్. సో దేర్ ఫోర్ బై డెఫినేషన్ వచ్చేసింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ అని రాస్తాం. సో నెక్స్ట్ సెకండ్ది ఇది. ఓకేనమ్మా మహమ్మద్? ఓకే మేడం. రైట్. సో సెకండ్ డెఫినేషన్ ఇది. నెక్స్ట్ మనం థర్డ్ డెఫినేషన్ది చూద్దాం, కంటిన్యూస్ అవుతుందా లేదా అనేది. ఓకే రైట్. థర్డ్ దానికి వచ్చేసి సో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు mod x, f of x is equal to mod x is continuous at x is equal to 0. Okay. సో mod x is equal to continuous at x is equal to 0 అని తీసుకున్నాం. ఇక్కడ మనము ఇందాక నేను ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి ఎప్సిలాన్ డెల్టా ఫాము, సెకండ్ డెఫినేషన్ వచ్చేసి డైరెక్ట్గా లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యేది కనుక్కోవాలి, థర్డ్ డెఫినేషన్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కునేది. సో ఈ 3 టైప్స్ డెఫినేషన్ నుంచి మనం లిమిట్ కనుక్కోవచ్చు, ఎలా అయినా కనుక్కోవచ్చు. అయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మా, ఎప్పుడైనా సరే మాడ్ ఎక్స్ ఫామ్ కానీ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కానీ ఈ పవర్ 1/x కానీ వచ్చిందంటే మీరు బెటర్ టు ఫైండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్. అలా వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కొని ఆ రెండు ఈక్వల్ అయితేనే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కొన్నిటికి నేను డైరెక్ట్గా తీసుకుంటాను, కొన్నిటికి అలా రాస్తాను. అయితే దేనిలోకి అలా రాస్తాను అంటే మాడ్ ఎక్స్ కానీ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కానీ ఈ పవర్ 1/x ఫార్ములలో వచ్చింది అంటే ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకోవాలి. ఓకేనా? రైట్. సొల్యూషన్. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్. సో లిమిట్ at x is equal to 0 అంటే లిమిట్ x tends to 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమని అర్థం, లిమిట్ x tends to 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏమని అర్థం, 0 మైనస్ 0 అంటే ఏమి, లిమిట్ h tends to 0 ఎఫ్ ఆఫ్ 0 మైనస్ హెచ్. చెప్పినా మీకు ఇదంతా, లిమిట్ h tends to 0 ఎఫ్ ఆఫ్ హెచ్. ఏంటి లిమిట్ h tends to 0 ఎఫ్ ఆఫ్ హెచ్ అంటే లిమిట్ h tends to 0 మాడ్ హెచ్. సో మాడ్ హెచ్ అంటే 0నేనా, h tends to 0 అయితే 0 అవుతుందా? నెక్స్ట్ లిమిట్ x tends to 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 0. లిమిట్ దీని మీన్స్ ఏమి, h tends to 0 ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ హెచ్. So limit h tends to 0
f of h, which is limit h tends to 0 mod h is equal to 0. దీన్ని ఇంకొకటి కూడా రాసుకోవచ్చు. ఏమి ఇక్కడ లిమిట్ h tends to 0 మైనస్ f of x అంటే దీని మీనింగ్ ఏమా, దిస్ ఈజ్ మైనస్ x when x less than 0, దిస్ ఈజ్ x when x greater than 0. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనం డైరెక్ట్గా mod x బదులు ఇక్కడ h. Here this is minus h mod h అంటే అవునా, ఇది వచ్చేసి ప్లస్ హెచ్, ఎందుకంటే 0 మైనస్ అంటే మైనస్ ఎక్స్, 0 ప్లస్ అంటే ప్లస్ హెచ్. లేదు మేడం ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది మేము డైరెక్ట్గా రాస్తాము అంటే కూడా డైరెక్ట్గా లిమిట్, ఏం ప్రాబ్లం లేదు, ఎలా అయినా రాయొచ్చు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ 0 తీసుకోవాలి, ఎక్స్ లెస్ దాన్ 0 అంటే మైనస్ ఎక్స్, కానీ ఎక్స్ టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి 0. ఓకే, సో సిమిలర్లీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఏం తీసుకోవాలి, గ్రేటర్ దాన్ తీసుకోవాలి 0. ఓకేనా, అర్థమైందమ్మా? ఇలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు, ఎలా చేసినా ఒక్కటే. మీకు ఏది గుర్తుంటే అది చేయండి, ఏది ఈజీ అయితే అది చేయండి. దానికోసం మీరు ఏమీ టెన్షన్ పడద్దండి. మేడం ఇలా చెప్పినారు ఇలా తీసుకోవాలి, ఆర్ ఇక్కడ రాస్తాను, ఆర్ ఇది కానీ ఇలా అయినా తీసుకోవచ్చు, రైట్? సో దేనికైనా కూడా ఒకటే వస్తుంది. ఇప్పుడు చూడండి, దేర్ఫోర్ ఏమైంది, ఇప్పుడు మనకి రెండు ఈక్వల్ వచ్చినాయా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ ఎఫ్ ఆఫ్ 0. సో దేర్ఫోర్ ఏమైంది, ఇప్పుడు మనకు డిఫైన్ చేసేప్పుడు నేను రాస్తాను, ఒక్క నిమిషం. x not equal to 0 and f of x is equal to 0 at x is equal to 0. ఇక్కడ రాసుకోండి మాది is continuous, right? సో f of 0 is equal to 0 మనకి ఇచ్చినారు ఆల్రెడీ. ఇది ఎగ్జాంపుల్ కాబట్టి నేను డైరెక్ట్గా రాసేసుకున్నాను, ఏం రాసుకోకుండా. సో ఇది అండ్ f of 0 is equal to 0. So therefore f of x is equal to mod x continuous at x is equal to 0. సో mod x x is equal to 0 వద్ద కంటిన్యూస్ అవుతుంది. మిగతా ఇంకా ఏమి అట్ x is equal to 0 వద్ద మాత్రమే mod x కంటిన్యూస్ అవుతుంది, ఇంకెక్కడ కూడా కాదు. అట్ x is equal to 1 అయితే mod x ఇక్కడ ఏమవుతుంది, -1 వస్తుంది కదా, ఇక్కడ -1 వస్తుంది, అవునా, ఇక్కడ +1 వస్తుంది. కాబట్టి ఓన్లీ అట్ x is equal to 0 దగ్గర మాత్రమే mod x కంటిన్యూస్ అవుతుంది. మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి, ఓకేనా, రైట్ మా? ఈ క్లాస్లో నేను జస్ట్ కంటిన్యూటీ అంటే ఏమి, కంటిన్యూస్ చెప్పినాను. నెక్స్ట్ క్లాస్కి నేను కంటిన్యూటీ కానిది డిస్కంటిన్యూటీ అవుతుంది. ఆ డిస్కంటిన్యూటీ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తానమ్మా, ఓకే? 1 minute. సో టోటల్ ఎంతమంది వచ్చినారమ్మా మీరు?